తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి రాష్ట్రంలోని మొత్తం 234 ఎమ్మెల్యే సీట్లకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. దీంతో సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల ప్రచారానికి ఎండ్ కార్డు పడింది. తమిళనాడు ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొంది. అధికారంలోని డీఎంకేతో కలిసి కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. అటు ఏఐడీఎంకే, బీజేపీలు కలిసి ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేశాయి. ప్రముఖ సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రికలగం కూడా పోటీలో ఉంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు విస్తృతంగా ప్రచారం చేశాయి. ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఉచిత హామీలు గుప్పించాయి అన్ని పార్టీలు. అటు పశ్చిమ బెంగాల్లోనూ ఏప్రిల్ 23న ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరగనుంది. మొత్తం 294 సీట్లకు గాను మొదటి విడతలో 152 స్థానాలకు పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. బెంగాల్లో అధికార టీఎంసీ పార్టీ, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉంది. ఎన్నికల్లో రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. అక్రమ చొరబాట్లు, అవినీతి, హిందూ సెంటిమెంట్ తో బీజేపీ లీడర్లు ముమ్మర ప్రచారం చేశారు. అటు మత రాజకీయాలు, మైనారిటీల భద్రత, 15 ఏళ్ల ప్రగతి సహా పలు అంశాలను ప్రచారం చేస్తున్నారు టీఎంసీ నేతలు. రెండు రాష్ట్రాల్లో హోరాహోరీ ప్రచారం. ఎల్లుండి పోలింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, తమిళనాడు, బెంగాల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక పార్టీల వ్యూహాలు ఎలా ఉండనున్నాయి? యావత్ దేశమంతా కూడా ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపైన చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు తమిళనాడులో 234 స్థానాలకు సింగిల్ ఫేజ్ లో ఎలక్షన్ జరుగుతుండగా పశ్చిమ బెంగాల్కి సంబంధించి 2 ఫేజుల్లో ఎలక్షన్ జరగబోతుంది. రేపు 23వ తారీఖున రెండు రాష్ట్రాలకు సంబంధించి తమిళనాడు సింగిల్ ఫేజ్ లో, అలాగే వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ లో 152 స్థానాలకు పోలింగ్ అనేది కూడా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేసింది. ప్రచారం ఈ రోజు సాయంత్రం తోటి కూడా పూర్తిగా ముగుస్తుంది. ఇకపై నుంచి పూర్తిగా ఎన్నికల కమిషన్ కి సంబంధించి పూర్తిగా ఇటు ఏర్పాట్లు కావచ్చు, లేకపోతే ప్రలోభాలను అరికట్టేందుకు ఇటు స్టేట్ పోలీసులు కావచ్చు, లేకపోతే కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేస్తూ ఉంటాయి. సాధారణంగా ఎలక్షన్స్ సంబంధించి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలు కూడా చాలా హోరీగా పోరాడతాయి. బట్ తమిళనాడు, ఇటు వెస్ట్ బెంగాల్కి వచ్చేసరికి సినారియోస్ కొంత డిఫరెంట్ గా మారాయి. ఇటీవల మహిళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లు అంశం పైన కొంత లాస్ట్ మూమెంట్ లో ప్రధానంగా వాటి చుట్టూనే ప్రచారం అంతా కూడా సాగినటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఎన్డీఏ నుంచి రెండు రాష్ట్రాల్లో కూడా ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సహా బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కావచ్చు, లేకపోతే ఎన్డీఏ భాగస్వామ్య పక్షంలో ఉన్నటువంటి కీలక ముఖ్యమంత్రులు, అలాగే కేంద్ర మంత్రులు అందరూ కూడా ఇటు రెండు రాష్ట్రాల్లో కూడా ప్రచారంలో పాల్గొనగా ఇటు ఇండియా కూటమికి సంబంధించి ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి డిఎంకేకి సంబంధించినటువంటి మిత్రపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇటు రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, డిఎంకే నుంచి స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, ఇటు అక్కడ టీవీకి కొత్తగా పార్టీ పెట్టినటువంటి సినీ నటుడు విజయ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రచారంలో ముమ్మరంగా ప్రచార పర్వాన్ని అంతా కూడా రక్తి కట్టించారు. ఇక వెస్ట్ బెంగాల్కి సంబంధించి మమతా బెనర్జీ వర్సెస్ మోదీగా ప్రచారం అంతా కూడా సాగింది. మొత్తంగా అమిత్ షా కావచ్చు, లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీళ్ళందరూ కూడా వెస్ట్ బెంగాల్ ని చాలా ప్రత్యేకంగా తీసుకున్నారు. చాలా ఎక్కువగా ప్రచారం కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. సువేందు అధికారి రెండు ప్రాంతాల్లో కూడా పోటీ చేస్తా ఉన్నారు. మమతా బెనర్జీ ఎక్కడైతే పోటీ చేస్తున్నారో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మొత్తంగా ఈసారి ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు అనేది కూడా కలిపింది. అసలు ఒక దశలో రాజకీయ వర్గాల్లో ఒక ఇంట్రెస్టింగ్ చర్చ కూడా ఉంది. అసలు అక్కడ బీజేపీ పోటీ చేయట్లేదు, కేంద్ర ఎన్నికల సంఘం పోటీ చేస్తుందా అనేటువంటి వాతావరణం నెలకొంది అనేది రాజకీయ వర్గాల్లో ఒక ఇంట్రెస్టింగ్ చర్చ ఉంది. వాటికి సంబంధించినటువంటి అంశాలు జోరుగా ప్రచారం సాగింది. ప్రచార పర్వం అంతా కూడా మమతా వర్సెస్ మోదీ అన్నట్లుగా ప్రచారం అంతా సాగింది. ఇవన్నిటి కూడా వ్యూహాలు మొత్తంగా చూసుకున్నట్లయితే రెండు రాష్ట్రాలు కూడా చాలా క్రూషియల్ రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఎప్పుడు ఎన్డీఏ లేదు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావడం లక్ష్యంగా పావులు అనేది కూడా కదిపింది. దానిలో భాగంగానే ప్రచారాన్ని కూడా అంతే సీరియస్ గా తీసుకున్నారు. ఇక ఇండియా కూటమి కూడా తమిళనాడులో ఓవరాల్ గా ఫైట్ చేస్తా ఉంది. ఇటు మరోవైపు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ సింగిల్ హ్యాండెడ్ గా తను పోటీ చేయడంతో పాటు ప్రచారాన్ని కూడా అంతే ఉధృతంగా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. వెస్ట్ బెంగాల్ ఎప్పుడు కూడా ఇతర భాషలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని కించపరచబోదు, అలాగే వారిని అందరినీ కూడా తమలో కలుపుకుంటుంది. సోదర భావం లేకపోతే ప్రేమ భావం తప్ప మాకు దేశం లేదు అనేటువంటి సంకేతాన్ని ఇవ్వడమే లక్ష్యంగా వెస్ట్ బెంగాల్ సంబంధించినటువంటి ప్రచారం అంతా కూడా నిర్వహించారు. ఇక వెస్ట్ బెంగాల్ కు సంబంధించి అమిత్ షా ప్రచార పర్వం అంతా కూడా జోరుగా సాగింది. ముఖ్యంగా
బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులకు సంబంధించినటువంటి అంశాలను కావచ్చు, హిందుత్వానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రధాన ఎజెండాగా చేసుకుని అక్కడ ప్రచారం నిర్వహించారు. ఇక తమిళనాడు సంబంధించి మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి ఇండియా కూటమికి సంబంధించినటువంటి అనుకూల పక్షాలు వాటిని వ్యతిరేకించాలనేటువంటి దిశగా వారంతా కూడా ప్రచారం నిర్వహించినప్పటికీ ప్రజలు ఏ వైపు ఉండబోతున్నారు అనేది ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతూ ఉంది. ఇటు మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి ప్రజలంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. వీటికి సంబంధించినటువంటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి చర్చ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో ఉంది. దానికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం చేసింది. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో గతంలో ఎన్నికల సందర్భంలో హింసాత్మక ఘటనలు జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ కొంత స్పెషల్ ఫోకస్ అనేది కూడా ఎక్కువగా పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి ఎలాంటి హింసాత్మక ఘటనలు చెలరేగకుండా పూర్తి స్థాయిలో 100% వెబ్ కాస్టింగ్ తోటి ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియనంతా కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం చెప్తా ఉంది. చూడాల్సి ఉంటుంది లాస్ట్ టైం పోల్ పర్సంటేజ్ కి ఈసారి రికార్డ్ బ్రేక్ చేస్తుందా, లేకపోతే ప్రభుత్వాలను ఏ వైపు మారుస్తారా, లేకపోతే ప్రజలు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాల వైపే మొగ్గు చూపుతారా అనే దానిపైన చాలా ఇంట్రెస్టింగ్ చర్చ ఉంది. 2023వ తారీఖున మొత్తంగా పోలింగ్ అనేది కూడా జరగబోతుంది కాబట్టి ఇప్పటికే వాటికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం చేస్తా ఉంది. అపర్ణ.